నేటి వాగ్దానము, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. నిన్ను బాధించే దుష్టుల విషయమై నీవు ఆందోళన చెందుతూ ఉన్నావా? వారికున్న బలముతో, ధనముతో, పలుకుబడితో నిన్ను బలత్కరిస్తూ ఉన్నారా? ప్రియ దేవుని బిడలారా, భయపడకు. ఆనాడు ఏలా లోయలో దుష్టుడైన గొల్యాతును చూచి ఎంతో భయపడి దిగులు పడిన ఇజ్రాయేలీలను, సౌలు మహారాజును జ్ఞాపకము చేసుకోవాలి. కానీ దావీదు గొల్యాతును చూడలేదు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుని చూచాడు. దేవుని శక్తి ముందు గొల్యాతు ఇసుక రేణువంత కనిపించాడు. ఒక్క రాయి ద్వారా గొల్యాతును నేలమట్టము చేశాడు. ఈనాడు నీవు కూడా ప్రభువు శక్తిని గుర్తించి ఆయన వైపు చూడు. ఆయనకున్న మరొక నామము ఎల్షద్దాయ్, అనగా సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడే నిన్ను దుష్టుల చేతిలో నుండి, బలాత్కారుల చేతిలో నుండి విడిపించును గాక. ఆమేన్.